ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉందండి. మా మామయ్య గారు చనిపోయారు కదా! ఇప్పుడు 1 ఇయర్ కావస్తుంది. నెక్స్ట్ మంత్ వస్తే 1 ఇయర్ అనమాట. 1 ఇయర్ కింద ఆయన చనిపోయినప్పుడు పీరియడ్ పోస్ట్ పోన్ కోసం 10 టాబ్లెట్స్ 10 డేస్ వేసుకున్నానన్నమాట. సో, దానివల్లనే ఈ ఎఫెక్ట్ 1-2 ఇయర్స్ ఉంటుందంట. అయితే నాకెలా తెలిసిందంటే ఇలా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మేము హాస్పిటల్‌కెళ్ళాము. ఆ డాక్టర్ గారు చెప్పారు, ఒకేసారి అన్ని టాబ్లెట్స్ వేసుకోకూడదు. హెవీ బ్లీడ్ అండ్ పొత్తి కడుపులో భరించరాని నొప్పి వస్తుంది. ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయకూడదండి అని చెప్పారు. సో, అందుకోసమే మీకు చెప్తున్నాను. పీరియడ్ పోస్ట్ పోన్ కోసము ఒక్కరోజు అని అంటే ఓకే, కానీ ఓకే అవే వాడితే మాత్రం చాలా సీరియస్గా అవుతుందంట. నాకు అసలుకి యాక్చువల్లీ ఎప్పుడు బ్లడ్ క్లాట్స్ పడలేదండి, ప్రామిస్. ఫస్ట్ టైము మెడిసిన్ వాడటం వల్ల బ్లడ్ క్లాట్స్ అసలుకి ఎంత పెద్దగా పడ్డాయంటే అంత పెద్దగా పడ్డాయి. నేను అసలు చూసి భయపడ్డానన్నమాట. వెంటనే అమ్మకి ఫోన్ చేశాను. అమ్మ, తమ్ముడు వస్తా అన్నారు. కానీ నాకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నాకు మనుషులని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదన్నమాట. సో, యూనివర్స్తో మాట్లాడాను. ఒకవేళ అంత ఇబ్బంది అయితే నేను అమ్మ, తమ్ముడిని తీసుకొచ్చుకుంటాను, కానీ మీరున్నారని అమ్మ, తమ్ముడిని వద్దంటున్నాను అని చెప్పాను. యూనివర్స్కి చెప్పుకుంటే నా బాధని తీర్చింది. మా అమ్మ, తమ్ముడికి తప్ప నేను ఎవరికి చెప్పలేదండి. అంతే. ఇప్పుడు మనసులో లేని ప్రేమ నటించాల్సిందే కదా ఎవరైనా సరే. మనసులో ప్రేమ ఉంటే మనకి అంటే మామూలుగా ఖర్చులు పెట్టుకున్న వాళ్ళు కూడా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమో మనం మామూలుగా చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు అవుతుంటాయి కదా. గొడవలైనా కూడా మనము పలకరిస్తాము. అంటే తెలిసినా కూడా పలకరించని వాళ్ళు కొంతమంది ఉంటారని నాకు తెలీదు. ఫస్ట్ టైం మనుషుల నిజస్వరూపాలని చూస్తున్నా అనమాట. ఎనీవే, నో ప్రాబ్లము. సో, మీరు పీరియడ్ పోస్ట్ పోన్ చేయడానికి టాబ్లెట్స్ వాడకండి. బ్లీడ్ అనేది మనం ఎంతో ఫుడ్ తింటే బ్లీడ్ వస్తుంది. అలాంటిది 1 ఇయర్ నుండి ఎంత బ్లీడ్ అంటే చాలా హెవీగా పోయింది. చూడు, నేను మంచితనంతో మా మామయ్య గారికి అలా చేసినా కూడా అంటే శ్రద్ధగా చేయాలన్న ఆశతోని మంచికి వెళ్ళిన నాకే ఈ రోజున ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి.